మొదలుపెట్టి చేస్తా పీతలు చేస్తున్నానమ్మా. సో అదండి మొత్తానికి కాళ్ళు కట్టేసి కట్టేసి ఉన్నా మనం తినడం మాత్రం ఆపము. ఫ్రెష్గా తయారైన పీతలు వచ్చినాయి. అత్తగారు ఇప్పుడే ఉల్లిపాయలు వేస్తున్నారు. ఇంకలోపు ఇంకా ఈవినింగ్ కోసం డ్రోన్ చెక్ చేస్తున్నారు అనమాట, పని చేస్తుందో లేదో అని చెప్పి మావయ్య ఇంకో మా ఆయన కూర్చుని. మీరు మాత్రం హ్యాపీగా జనాలు చూసేవాళ్ళు మా అత్తగారు ఎప్పుడు ఇలాగంటారని ఎదురు చూస్తున్నారు కదా. మా మరిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు పీతలు, దగ్గర కూర్చోబెట్టి అందుకే పెడుతున్నాం. ఎలా తినాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఫైనల్గా నేను మా అత్తగారి చేత గోరింటాకు పెట్టించుకుంటున్నాను. ఎంత అదృష్టమో కదండి. చూసారా ఈ డ్రోన్ది, దీన్ని పైకి ఎత్తడానికి దించడానికి ఎంత కష్టపడుతున్నాం అంటే అది వచ్చి మా నెత్తిరే కొడుతుంది. రేపు పొద్దున్న ఫోటో తీయించుకున్నప్పుడు షాండ్లర్ దగ్గర తీయించుకోవాలి, ఎందుకంటే లైట్ మన ముఖం మీద పడిందని ఎంచక మెరిసిపోతాం. ఫోటోలు తీసుకుని ఎవరైతే షాండ్లర్ దగ్గరే నుంచోట కరెక్ట్గానే. ఇంకా పొద్దున్నే ఫంక్షన్ అలా జరుగుతుంది. ఏంటి కూడా పొద్దున్న మాడుకుందాం. ఉంటామండి, బాయ్ బాయ్. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ నేను ఒక వీడియో పెట్టాను కదా, ఫస్ట్ డే అత్తగారి ఇంట్లో అని చెప్పి ఇంకా వీడియోలు పెట్టండి అని. సో ఏ రోజు గారు తీయడం కుదరట్లేదు. బట్ సెకండ్ డే ఎందుకు తీస్తున్నానంటే చెప్పాను కదండి, మేనల్లుడు పెంచుకట్లు జరుగుతున్నాయని. పంచకట్లు దానికి అంటే ముందు రోజు అనమాట. ఎలా చేస్తున్నాము ఏంటి, మేము ఏం కాస్ట్యూమ్ రెడీ చేస్తున్నాము, గోరింటాకులు అంటే కొన్ని సందర్లు ఉంటాయి కదా రేపు ఫంక్షన్ అన్నప్పుడు. సో అది ఎలా అవుతుంది ఏంటి కూడా మీకు చూపెడదాం అనుకుంటున్నాను. ఇంకోటి మా అత్తగారు ఎప్పుడు రెడీ చేసేస్తున్నారు. అక్కడ ఏమైందంటే ఏమైందంటే నిన్న పప్పు గోంగూర కూర వండుకున్నాం కదండి. మా అత్తయ్య గారు అదేంటి ఇక్కడ దాకా వచ్చి మీరు పప్పు గోంగూర వండుతున్నారు, అదాకా ఇంక తినే కుదరదు, ఇది కుదరదు అది కుదరదు అని చెప్పి వాళ్ళు పీతలు తెప్పించారు అనమాట. సో ఫస్ట్ పీతల పులుసుతో స్టార్ట్ చేసి తిన్న తర్వాత అప్పుడు ఎలా జరుగుతుంది ఏంటో మొదలెడదాం. ఫస్ట్ పీతలు చేస్తున్నారు, అక్కడికి వెళ్దామా? మొదలుపెట్టి చేస్తా పీతలు చేస్తున్నానమ్మా. భయం లేకుండా బాగానే చేస్తాను. అది పట్టేసుకోదా? వాటికి అవకాశం ఇస్తేనా చక్కగా నొక్కేస్తాయి. ఎందుకు కాళ్ళు కట్టేసి ఉంటాయా? కాళ్ళు కట్టేయిపోతే మన అవి కట్టేస్తాయి. ఏది రైమింగ్ సార్? అందుకని కాళ్ళు కట్టేసే ఉంటాయి. సో అదండి మొత్తానికి కాళ్ళు కట్టేసి ఉన్నా మనం తినడం మాత్రం ఆపము. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పీతల పులుసు అంటే నాకు చాలా ఇష్టము. మీకు ఎంతమందికి ఇష్టమో పీతల పులుసు అంటే ఇలా కామెంట్ చేయండి. కానీ నాకు చాలా ఇష్టం అండి. ఇది గుడ్డు పీత తెలియదు కదా తప్పుడే, తెలుస్తుంది. అయినా వాళ్ళకి తెలిసిద్ది. అవును, ఇదిగో ఇది ఆడపీత, ఇది గుడ్డు పీత. ఎలా తెలిసింది నీకు? ఇలా ఉంటుంది, పైకి పట్టేసి ఉంటుందా? పట్టి ఉంటుంది. అదే పోతు పీతకేమో ఇది ఎలా ఉంటుంది. ఓహోహో, సన్నగా ఉందా? సన్నగా ఉంటుంది. కాకపోతే లోపల గుడ్డు ఉందో తెలియదు మనకు కదా, తీసేవరకు తెలియదు. ఎవరైనా కొనుక్కునేప్పుడు గుడ్డు పీతలనే కొనుక్కోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. గుడ్లో పులుసు బాగా ఉడికి. సరేలే, మొత్తానికి చేసిన తర్వాత తింటాం, ఆడుకుందాం మనం మళ్ళీని. బయట బాగా ఎండగా ఉందండి. పీతల పులుసుకి పీతలు రెడీ అవుతూ ఉన్నాయి. తను వండేస్తున్నారు అత్తయ్య. ఈలోపు మనం రేపొద్దున రెడీ అవుతున్నాం కదా, రెడీ అయినప్పుడు ఏమేమి తెప్పించుకున్నాం ఏంటి అవి కూడా చూపించేద్దాం. ఈలోపు నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత చూద్దాము. ఇది మా చిన్నోడదండి డ్రెస్, విల్లి ఫ్రాక్. ఇది నేను మీకు తెలుసు కదా, మొన్న లాస్ట్ టైం 300కే ఈవెంట్ అయినప్పుడు వాగ్ అని దగ్గర తెప్పించుకున్నాను ఇన్స్టాగ్రాము. నాకు ఆ శారీ అది చాలా బాగా నచ్చింది. మీకు అందరికీ తెలిసి ట్రెండింగ్ శారీ 300కే అప్పుడు కట్టుకున్నాను కదా, వాళ్ళ దగ్గర నుంచేనండి మళ్ళీని. సో ఒకసారి నచ్చిందంటే ఇంకా వదలం కదా. ఇది మా చిన్నోడిది, గ్రీన్ కలర్ తెప్పించుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది మా పెద్దోడు. హాఫ్ శారీ ఎందుకు అంటే మమ్మీ నేను వేసుకుంటాను చెప్పేసి తే అని తినేసింది. మేమేంటంటే నిన్నే కదా వచ్చాము, 2 రోజుల్లో మళ్ళీ కుట్టించుకుని చేయాలంటే అబ్బాయి మన వల్ల అవదలని ఇంక ఇది కూడా తను పంపించామని రెడీమేడ్ అనమాట. ఇది మా పెద్దోడిది. చూస్తాం కదా వర్క్ అది ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా సరిపోయిందిలేండి సైజ్ అదిని. ఇది ఇంకా నెక్స్ట్ది ఇవి 2 దాని మీదకిలే. సరే మీకు కట్టుకున్న తర్వాత ఎలాగో మళ్ళీ రేపు వచ్చి వీడియోలో ఫంక్షన్ అర్థమైపోద్ది. బట్ ఊరికే ఇచ్చి చూపిస్తున్నాను మీకు ఇలాగా. 1 గ్రామ్ జ్యువెలరీ ఎందుకనే పనికొస్తుందని చెప్పి తెప్పించాను అనమాట ఊరికే. రేపు ఎలా వేస్తానో ఏంటో తెలియదు కానీ మీకు మర్చిపోయి మొన్న వీడియో చూసారు కదా, వచ్చి అక్కడ మన ఇమిగ్రేషన్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు ఆపారని చెప్పి ఇంకో ఇలాంటి వాటి కోసం కూడా ఆపేశారండి. అంటే 1 గ్రామ్ తెచ్చుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా మీరు ఏదో ఉందా మేడం అది బయట తిని ఇప్పుడు ఎన్ని పిచ్చి జ్యువెలరీ అని చెప్పినా సరే పాపం బయట తీసి మళ్ళీ బాక్స్ ఒక్కటే స్కాన్ చేసి మళ్ళీ పంపించారు. తర్వాత అర్థమైంది పాపం ఇంత దానికి మనం ఎంత పని చేసామని. నేను అందుకే అసలు అటు ఇటు పంపించట్లేదు అనమాట. గోల్డ్ జ్యువెలరీలు అయ్యి పాపం వాళ్ళు కంగారు పడ్డారు ఈ బాక్స్ అంతా చూసి, ఏంటి ఇంత బంగారం పట్టుకుపోతుంది అని. సో ఇదంతా మీరు పట్టుకెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసి నా శారీ అండి. మా 3 పిల్లలే కూడా అక్కడ తెప్పించుకున్నాము. సో అంటే నేను
ఎప్పుడు ఏమంటారు చిన్న చిన్న డిజైన్ వచ్చేది కానీ అతనికి అలా ట్రై చేసేదాన్ని. ఎప్పుడు నేను మధ్యలో ఇలా డిజైన్ వచ్చేది తీసుకోలేదనమాట. సో ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుందో ఏంటో డిజైన్ కూడా బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు. సో చూద్దాం రేపు రెడీ అయిన తర్వాత. ఇది మా ముగ్గురు పిల్లలే. ఇంకా మా ఆయన ఏముంది పాప ఏదో చొక్కా నిక్కర వేసుకుని కానీ ఇచ్చేస్తారు కదా, అంత పెద్ద దాన్ని మీకు చూపించి వేసి అంత ఏం ఉండదు. నేను తీసుకోమని అంటాను, ఎందుకు అంటాడో. సర్లే మనకి ముఖ్యం కదా అని చెప్పి నేను వదిలేసాను. పాపం అడిగడికి ఇంకెంతసేపు అని అడుగుతూ ఉండే, వాళ్ళకే తెలియాలి. ఇంకా అదనమాట ఇది. సో మనం లంచ్ టైం అయింది ఆల్రెడీ. లంచ్ తినేసి గోరింటాకులు అవన్నీ చూద్దాం పదన్న. మరి ఫ్రెష్గా తయారైన పీతలు వచ్చినాయి. అత్తగారు ఇప్పుడే ఉల్లిపాయలు వేస్తున్నారు. వాళ్ళేమో భోజనాలు పిలిచారంటే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మా కోసం ఈ పీతలు అనమాట. ఇప్పుడు పీతలు వేయడం అయ్యింది ఇప్పుడేనండి. పీతలు ఉడుకుతూ ఉన్నాయి. మంచిగా రెడీ అవుతుందండి పులుసు. అంటే ఇంట్లోని ఇంకేం పోయలేదు, ఉడితే వాటర్ పోసాము. చింతపండు పులుసు అయితే బాగోదంటుంది అత్త. ఇంకెలా ఎగురులాగానే మంచిగా పీత రెడీ అవుతుంది. చూసారా, ఇంకా ప్లేట్లోకి రావడమే ఆలస్యము. కొత్తిమీర రెడీ చేసుకున్నామండి. ఇప్పుడే చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ కూడా తెచ్చామన్నమాట. మంచిగానే ఇప్పుడే చెట్టు కింద పడింది. మీకు తెలుసు కదా అత్తగారింట్లో ఇంకా మామిడికాయలు ఈ కీరదోసలు కూడా అన్నీ వేసారు. మీకు కాయ చూస్తే అర్థమవుతుంది చెట్టుదని చెప్పి. సో ఇంక ఇది పిల్లల కోసం అడ్డు పెట్టామన్నమాట. కొంచెం గట్టిగా మంచిగా పడిందని చెప్పి. ఇంకీలోపు ఇంకా ఈవినింగ్ కోసం డ్రోను చెక్ చేస్తున్నారనమాట, పని చేస్తుందో లేదో అని చెప్పి మామయ్య వాళ్ళు మా ఆయన కూర్చుని. సో తెగ ట్రై చేస్తున్నారు ఎలా ఎగరేయాలి ఏంటని చెప్పంటే ఫంక్షన్ జరుగుతుంది కదా, ఫంక్షన్ అప్పుడు మేమే డ్రోన్ తీసుకున్నాం అనమాట. ఇంకా మంచిగా ఎగరేద్దామని ముందు ప్రాక్టీస్ కావాలి కదా, మరి అందుకు తెగ చూసేస్తున్నారు వాళ్ళందరూ కలిపి టెక్నికల్గా వర్క్ అవుతుందా లేదని. అది ఇంట్లో పాపం మెల్లిగా జాయిగా ఎవరిని గుద్దొస్తుందో ఏంటో అని చెప్పి చూసారా కావాలని నా మీదకి పెడుతున్నారు వాళ్ళు. వేడివేడి అన్నం స్టార్ట్ చేసామండి. కూర సగం మా అత్తగారు సగం నేను వండాము. సగం ఎలాగుందో తెలీదు. ఏం వేసుకొని ఇప్పుడు ఉలవచారు ఉంది కదా, మంచిగానే ఉలవచారు వేసుకోనా లేదా పీతల కూర వేసుకోనా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నీకు వండటమే తెలవదు అనుకున్నానే, తినటం కూడా తెలవదా ఏది వేసుకోవాలో. సరే అయిపోయిందా? చూసారండి, ఏం తినాలి అడిగినందుకు కూడా అత్తగారు వేసేసుకుంటుంది మన మీద. తొక్కేశారమ్మా. నాకు తెలుసు నేను ఏదోటి వేసుకుని తింటానులే. ఇంకా మిమ్మల్ని మాత్రం అడగను. ఇంకా మీరు మాత్రం హ్యాపీగా జనాలు చూసేవాళ్ళు మా అత్తగారు ఎప్పుడు ఇలాగంటారని ఎదురు చూస్తున్నారు కదా. ఎదురు చూసి కూడా అందరూ కామెంట్ చేయండి. లోపు నన్ను ఎప్పుడు తిడతారా అని చూస్తున్నారు మీరు అందరూనే. ఉలవచారండి అంటే మా ఊరు సైడ్ అంటే మన గోదావరి సైడ్ కానీ లేకపోతే అమలాపురం నేను ఎప్పుడు తినేవాళ్ళం కాదనమాట. అంటే తెలియదు పెద్ద. వీళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఈ ఉలవచారు అనేది బాగా ఫేమస్ అండి. ఉలవలతో బాగా కాసి కరివేపాకు మంచి తాలింపేసి అత్త రెడీ చేసిందన్న. అందుకని మంచిగా వేసుకుని ఫస్ట్ అబ్బా ఇప్పుడు మన పీతలు వేద్దాం. అయ్యి బాబా అని తెస్తున్నామేంటి, తింటే తరిగిపోద్దిలే తిను. అది అందుకే నీకు నార్మల్ అదొద్దే అది ఇదే నీకు ఈజీ అంతే. మా మరిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. పీతలు దగ్గర కూర్చోబెట్టి అందుకే పెడుతున్నాం. ఎలా తినాలో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. నాకే తిన్న సరిగా రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది ఇలా కలిపేసామా, ఇది ఉండదు చూడు, ఇందులో లోపల ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు బాగా కాలుతుంది. కాలడం చల్లారిన తర్వాత ఫస్ట్ చల్లారిన తర్వాత ఇందులో వేలు పెట్టి క్రీమ్ ఇదంతా గుజ్జుని చూడు మొత్తం లాగేసి లోపల వేసేయాలి అంతే. మొత్తం కలిపి తినేసేయాలి కొరుక్కుని. ఓ మంచి నీకు ఎలా అనిపింది అలా తినే, అది బెటర్. నానా రకాలు చెప్పారనుకో నీకు తిండి మీద పోద్ది. కాకపోతే చల్లారాక తిను. సో పీతలు ఎంతమందికి తినడం వచ్చో తినడం రాదో అది కూడా మాడుకుందాము. నేను మాత్రం తింటున్నానండి. అంటే ఇంకా ఆకలి వేసేస్తుంది బాగానే. ఎందుకంటే పీతల పులుసు చూస్తే ఇంకేం ఆగుతుంది మనకి. బాగుందతో కానీ గుడ్డ ఎక్కడుందో నేను లోపు ఎత్తుక్కుంటాను. సో సాయంత్రం మనం మళ్ళీ గోరింటాకు చెట్టు దగ్గర కలుద్దాంలే. ఉంటాయండి. ఇప్పుడే గోరింటాకు కోతున్నాము. ఇది మా పెరట్లో ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగా ఎదిగిందో. ఇది ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తారత్త? అవునమ్మా, అప్పుడే పెరుగుతుందా? పెరిగిద్ది. కటింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరిగి వస్తూ ఉంటాం. ఇవి మనకేంటంటే లేతయే కోసుకోవాలి కదా. ఇందులోని అంటే బాగా పండాలంటే ఏం వేస్తారో చూద్దాం. యాక్చువల్లీ ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటాను కానీ గోరింటాకు కోసిన తర్వాత అది వచ్చేలోపు మంచిగా ఏదైనా తినేసి రెడీ అవుదాము. మళ్ళీ ఆకలి వేస్తుంది అలా ఉండేవాళ్ళు. ఈసారి అంత లేదు కదా మనకి. శుభ్రంగా ఏం వేస్తున్నారు ఏంటో కూడా చూపెడతాను. చెట్టు చూసారండి, చెట్టు ఇది వెనకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా. చెట్లు అరటి చెట్లు కొబ్బరి చెట్లు అంటే చూడండి. అందరి ముందు పరుగు పోయిందిగా.
అరటి చెట్లు కాసినాయా ఇంతకుముందు కాసినట్టు ఉన్నాయి మొత్తం గెల అయిపోయినాయండి. మొన్న బాగా గాలి వచ్చింది కదా, గాలి గెల ఇది పడిపోయింది, చెట్లు పడిపోయింది. చెట్లు పడిపోయినాయి. నేరేడుకాయ మళ్ళీ సంవత్సరం కాస్తుంది. అయ్యో ఇలా కొయ్యగానే టక్క నిండిపోయింది దాకు. ఎంతమంది పెట్టుకుంటారో, మనం ఎంతమందికి కొయ్యాలో. పెద్ద నువ్వు పెట్టుకుంటావు చేసి. ఇది హెల్త్కి కూడా మంచిది తెలుసా, కోన్ కన్నా గోరింటకి చాలా మంచిది. సరేలే పద, తర్వాత మిక్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇందాక చూపించిన కొంచెం చింతపండు వేసాం కదండి, ఇదిగలాగా కొంత చింతపండు, తర్వాత పెరుగు, అంతే అడియడమే. ఇంకా అంతే మిక్స్ చేసేసి రెడీ చేసేద్దామా. టిక్ గోరింటకు రుబ్బడం అయిందండి. గిన్నె నిండా వచ్చింది చూసారా. నేను 2 చేతులకి పెట్టుకుందాం డిసైడ్ అయిపోయాను. అందుకే మా వాళ్ళకి ఆల్రెడీ హెడ్ బాత్లు అన్నీ కూడా మేము కూడా చేసాం శుభ్రంగానే. లేకపోతే మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీసి నాకేంటో అసలు గోరింటాకు పండదు. అందుకని 1 గంట 2 గంటలు 3 గంటలు అలా గడ్డి పెట్టేస్తానే ఉంటాను. తీస్తాను, అది ఎర్రగా అయింది అమ్మయ్య పండితేనే తీస్తాను అనమాట. అత్తాలనుకో 1 గంట అవగానే తీసేస్తారు వీళ్ళు. నాకు మాత్రం పండదని భయంతో అది నల్లగా చూసారా పైన మొత్తం మాడిపోయి అప్పుడు దాకా ఉంచేస్తాను నేను. ఫైనల్గా నేను మా అత్తగారి చేత గోరింటాకు పెట్టించుకుంటున్నాను. ఎంత అదృష్టమో కదండి. మామూలుగా అయితే అన్నయ్యలు అలా ఉన్నారనుకోండి గోరుకు పెట్టుకోరనమాట. మా అమ్మకి ఇలా 5 మావేలు కదా, అత్తమాను గోరుకు వదిలేసుకునేది. అది తెలియక నాకు మాత్రం గోరులు ఎండా పెట్టేస్తావు, ఇదంతా ఎర్రగా అయిపోతుంది, నీకు మాత్రం పెద్ద స్టైల్గా అంతా వదిలేసుకుంటున్నావు అని దాన్ని అప్పుడు చెప్పింది అనమాట. స్టైల్గా అదరా అన్నయ్య ఉంటే అలా పెట్టు, కానీ ఎందుకో తెలియదు కదా అత్త అలాగా. ఏంటో అంటారు అలాగా. మీకు కానీ తెలితే కామెంట్ చేయండి. మరి ఎందుకంటారు నాకు తెలియదు. అన్నయ్య ఉంటే గోర్లు పెట్టుకోకూడదని తెలియదు మరి. సరేలే ఇది అయిపోయిన తర్వాత పండిన తర్వాత ఇంకా మిగతా విషయాలు మాట్లాడదాం. అయ్యి బాబోయ్, ఎప్పటికప్పుడు పెట్టుకున్నప్పుడేమో ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ పెట్టుకున్న తర్వాత ఎక్కడ దొరుకుతుంది అక్కడ వస్తుంది. ఆకలి కూడా వస్తుందండి బాబు, ఏదో తినాలిపోతుంది. మరి కొంచెం మంచిలేనా తేరా, మరి కొంచెం దాహం వేస్తుందిరా. ఏం చేయని కూర్చుని ఆ టీవీ పని చేయట్లేదు. మనుషులేమో ఎవరు లేరు మాట్లాడుకోవడానికి, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, పనులు అనుకుంటాను. ఇంక నేను వెళ్దాం అనుకుంటున్నాను ఆ మండపం దగ్గరికి వెళ్ళి కొంచెం చేతులతో నువ్వేమో కోన్ తెమ్మన్నావు, ఇది పెట్టుకోనని చెప్పావు. డాడీ కోన్ పెట్టుకొచ్చారు. సర్లే పక్కనండి బాబు తర్వాత. అదేమో గోరింటాకు పెట్టుకోరండి, కోనే పెట్టుకుంటుందండి. దానికోసం మళ్ళీ కోన్ తెప్పించాను. క్వశ్చన్ ఆ పని అయితే అప్పుడు దాని పని చెప్తాను అమ్మా. సో మేనల్ది ఇవాళ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చానండి. కొంచెం ఎలా జరుగుతుంది ఏంటి చూద్దామని. ఇక్కడ ఇలా బ్యానర్ వేయించారు. వీడే భార్గవ్ గడు, వీడికే పంచికట్లు. మా ఫ్యామిలీ ఫోటో అండి ఇది. ఇది అత్తయ్య మావయ్య, మీ అందరికీ తెలుసు. మా ఆడపడుచాల ఫ్యామిలీ, వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు. ఇప్పుడే మండపం దగ్గరికి వచ్చామండి. కింద బ్యానర్ అయి చూపించాను కదా, పైకి వచ్చాము. బ్యానర్ కడుతున్నారు. ఈలోపు మా కష్టాలు. మా మరిది నేను ఏం చేస్తున్నామంటే, ఇది చూసారా ఈ డ్రోన్ది, దీన్ని పైకి ఎత్తడానికి దించడానికి ఎంత కష్టపడుతున్నామంటే అది వచ్చి మా నెత్తిరే కొడుతుంది. ఎక్కడ దించబడుతుంటే కింద మీద పడేసి. సో దాంతో కష్టపడుతున్నామంటే ముందే ఎగ్జామ్కి ముందే ప్రిపేర్ అవుతున్నట్టుగా రేపు డ్రోన్ ఎలా వేయాలి ఏంటని చెప్పి వెనకాల తిప్పకరా బాబు. సో ముందే అంటే డ్రోన్ ఎలా వేయాలి అంటే చూసుకుంటే బెటర్ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. వీళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేశారండి, అంటే మండపంలోనే. మనకి ఈజీ అవుతుంది కదా ఒకసారి అని చెప్పి. సో అదేంటంటే కిందకి దింపడం అవి చాలా కష్టము. డ్రోన్ ఎగరేయడం బాగానే ఉంది. వాళ్ళ గోరింటాకు మర్చిపోయాను, ఇందాక చూపించాను కదా మీకు, పడ్డం మర్చిపోయాను కదా గోరింటాకు. సో అసలు వర్షం వదిలేసాను గోరింటాకులోని. సో అందుకని దించడం కష్టం అనమాట. సో దించుతా ప్రాక్టీస్ చేస్తున్నాడు అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే డెకరేషన్ చేస్తున్నారు కదా, ఎలా జరుగుతుంది ఏంటది కూడా చూద్దాము. కిందకి వెళ్ళి వంట అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో సరదాగా చూపిద్దాం ఊరికి నేను వచ్చానంటే ఎలా జరుగుతుంది ఏంటి, మన డెకరేషన్ అంటే పిచ్చి కదా మనకి, ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి దగ్గర నుంచి చూద్దామని వచ్చాను. ఆల్మోస్ట్ ఇప్పుడే లీవ్స్ అయి పెడతారు, 2 చూద్దాం చూపెడతాను మీకు. ఇంత కొంచెం మనం ఆడుకున్నాం కదా, దాని తర్వాత పైకి చూపిద్దామని చెప్పి ఇంకా అవుతా ఉందండి. సో ఇక్కడ వరకు రండి షాండ్లర్స్ అయ్యి పెట్టి మంచిగానే. అబ్బా రేపు పొద్దున్న ఫోటో తీయించుకున్నప్పుడు షాండ్లర్ దగ్గర తీయించుకోవాలి, ఎందుకంటే లైట్ మన ముఖం మీద పడిందని ఎంచక మెరిసిపోతాం. ఫోటోలు తీసుకుని ఎవరైతే షాండ్లర్ దగ్గరే నుంచోట కరెక్ట్గానే. ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా పచ్చిపూలు, ఏవైతే పొద్దున్న తెప్పిస్తాం, ఎందుకంటే మనకి ఫంక్షన్ రేపు మధ్యాహ్నం కదంటే 10 అయిపోద్ది ఆల్మోస్ట్. సో 10కి కొళ్ళిపోతాయి కదా, అప్పుడు తెచ్చి పెడదాం ఉన్నారు. ఇది సగం అయ్యిందనమాట. ఇంకా రేపు పొద్దున్న ఎలా ఉంటుంది ఏంటని ఇది రేపు చూద్దాం. మరి మొత్తం వీడియో అంతా రేపు చూద్దాం కదా. కిందకి వెళ్ళి భోజనాలు ఏం చేస్తున్నారు, ఎల్లుపై ఒలిచారో లేదా అన్నీ మనం మాట్లాడుకుందాం. కిందకి వెళ్ళా పదండి.
ఇప్పుడండి వంట దగ్గరికి వచ్చాం కదా, వంట దగ్గర ఎలా చేస్తున్నారో ఎటు నుంచి పెడదాం అనుకున్నాను. మంచిగా అందరూ ఇప్పుడే ఒలుతున్నారు. పైనాపిల్ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు నాకు. ఒరే పైనాపిల్ హల్వా, పైనాపిల్ హల్వా కోసం అండి. చూసారా పైనాపిల్ అన్ని కోతున్నారు మంచిగానే. ఇంకా తర్వాత గోంగూరలు, కరివేపాకులు అన్నీ రెడీ చేస్తున్నారు. మనకి పొద్దున్న ఎంత పని ఉందా, రాత్రి మాత్రం ఈ పొయ్యడాలు కట్టడాలు వీటిలోనే చాలా అయిపోద్ది. అబ్బా ఎంత ఫ్రెష్గా వచ్చారో చూడు మిరపకాయలు. సో తెచ్చినట్లో మామిడికాయలు, మామిడికాయ పచ్చి మామిడికాయ తెమ్మంటే మా ఊళ్ళు కదా ఒక్క మామిడికాయ కూడా దొరకలేదు ఉప్పు కారానికి. ఇది ఇంకా ఇక్కడ మర్చిపోయి మన ఇంటికే. సో ఇది ఉప్పు కారం వేసుకుని తిందాము. మామిడికాయలు చూసారండి మొత్తం అన్ని ఆరబెట్టారు. వెల్లుల్లి బాబోయ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం గట్టిగా నూరాలండి. నూరిస్తాం ఇంకా తప్పదు మరి. లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడికే బాగా వేడి వచ్చేస్తుంది చెమటలో. నేను ఇంటికి బయలుదేరి శుభ్రంగా నిద్ర అవ్వాలి. ఇంకా పాలు కత్తారు రెండు చూపెడతాను. ఇప్పుడు నొరగ చూడాలి ఏదో చూడు ఏమిటి మేఘమాలికలు ఇవన్నీ పాలు కాస్తున్నారండి పెరుగు తోడేయడానికి. ఇక్కడ ఉన్నాయి అసలైన ఆకులు, ఆకులు, గ్లాసులు, బాటిల్, ఎగ్గలు చూడు. సో అది అవుతా ఉంది కదండి మొత్తం అన్ని వంటలు అయ్యి. నేను ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. అలాంటి 10 అయిపోయింది. మళ్ళీ పొద్దున్న 6ంటికి లేగాలి, రెడీ అవ్వాలి అది అన్నారు కాబట్టి ఇంకా పొద్దున్నే ఫంక్షన్ అలా జరుగుతుంది. ఏంటి కూడా పొద్దున్న మాడుకుందాం. ఉంటామండి. బాయ్ బాయ్.